అల్లూరి సీతారామరాజు జిల్లాలో రహదారి సదుపాయం లేక సుమారు 37 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులపై వంతెనలు లేకపోవడంతో అనారోగ్య సమయంలో ఇప్పటికీ డోలీ మొత్తలకే ఆధారపడాల్సి వస్తోంది. గతంలో చేపట్టిన మిషన్ కనెక్టివిటీ పాడేరు కార్యక్రమం పూర్తి కాక మూలన పడ్డదని గిరిజనులు వాపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం డోలీ మొత్తల నివారణకు 1000 కోట్లతో అడవి తల్లి బాటలు కార్యక్రమాన్ని ప్రారంభించిన పనులు నిలిచిపోయాయి. అధికారుల గుత్తేదారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరిజనులు డోలీ మోతలతోనే ప్రజా సమస్యల వేదిక వద్ద వినూత్న నిరసనకు సిద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్. మిషన్ కనెక్టివిటీ పాడేరు కార్యక్రమం ఎందుకు ఆగిపోయింది? మిషన్ కనెక్ట్ పాడేరు కార్యక్రమం గత ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ దానిని తర్వాత వచ్చిన అధికారులు కొనసాగించలేకపోయారని చెప్పుకోవాలి. అనేక గ్రామాల్లో పూర్తి స్థాయిలో రహదారి నిర్మాణాలు కానీ, అలాగే విద్యుత్ సదుపాయాలు కానీ, పాఠశాల నిర్మాణాలు కానీ చేయవలసి ఉంది ఆ మిషన్ కనెక్ట్ ప్రాజెక్ట్ ద్వారా. ఆ ప్రాజెక్టు అలాగే నిలిపివేశారు. దీనివల్ల సంపూర్ణంగా ఆ కార్యక్రమం అయితే నిలిచిపోయింది. గ్రామాలకు రహదారి సదుపాయం లేదు, అలాగే కల్వర్టు నిర్మించలేదు, వంతెనలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలము విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్న తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. వాగులు వంకలు దాటి వెళ్ళలేని పరిస్థితిలో అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని ఉంటాయి. దీనివల్ల ఆ గ్రామానికి ఈ గ్రామానికి కనెక్టివిటీ పూర్తిగా నిలిచిపోతుంది. దీనివల్ల వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, లేకపోతే వారి అనారోగ్య బారిన పడినప్పుడు ఆసుపత్రికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడవి తల్లి బాటలు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో వచ్చి 1,105 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ అధికారులు గుత్తేదారుల నిర్లక్ష్యంతోనే పనులైతే పూర్తి స్థాయిలో కొనసాగించడం లేదు. దీని వల్ల ప్రత్యేకంగా గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గుత్తేదారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని గుత్తేదారులకు ఆ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుత్తేదారుల నిర్లక్ష్యంతో, అధికారుల నిర్లక్ష్యంతో పనులైతే చాలా జాప్యం జరుగుతుంది. జాప్యం వల్ల పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని వల్ల అనేక గ్రామాలు, సుమారు 37 గ్రామాలు జిల్లాలో ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా 37 గ్రామాలకు విద్యుత్ సదుపాయం కానీ, రహదారి సదుపాయం కానీ లేకుండా ఉండడం ఇది చాలా దేశంలోనే చాలా ఇది వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కాఫీలోనైతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది, అలాగే టూరిజం లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. కానీ అభివృద్ధిలో మాత్రం నోచుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యమో లేకపోతే గుత్తేదారుల నిర్లక్ష్యమో తెలియడం లేదు. దీనికి సంబంధించి ఈ రోజు డోలీ మోతల నివారణకు మాకు ఈ కష్టాలు వద్దు, డోలీ మోతలు నివారించాలనేసి గిరిజన ప్రజలైతే వచ్చి ఉన్నారు. వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం చీకుమతులు అంటే పాడేరు నుంచి 20 కిలోమీటర్లు కూడా దూరం లేదు సార్ మాది. ఆ ప్రాంతంలో గత 4 సంవత్సరాల క్రితము తార్ రోడ్డు MTNRH-లో 3 కోట్ల రూపాయలతో గ్రాంట్ అయింది సార్. అక్కడ కల్వర్ట్లు కట్టారు, కిలోలు వేసారు, బోర్డు వేసారు, కంకర్లు అన్ని వేసారు. ఇప్పుడు తారు ఏమని మేము అడుగుతున్నాం. కాంటాక్ట్ లో ఒకటే అంటున్నారు, మాకు బిల్లు రావట్లేదు, అందుకే మేము తారు వేయట్లేదు అని చెప్తున్నారు. దయచేసి ప్రభుత్వం అధికారులు వెంటనే ఆ తారు వేయాలి. ఎందుకంటే మేము చీకుమతులు పంచాయతీ ప్రజలందరూ అటువైపున్నటువంటి ఒక 4-5 పంచాయతీ ప్రజలందరూ చుట్టూ తిరుగుతూ గంటన్నరలో పాడేరులో చేరుకుంటున్నారు. అదే ఆ రోడ్డు నిర్మాణం పూర్తవుతే అలివరం మీదుగా ఇక్కడ వంతలపల్లి చెక్ పోస్ట్ మీదుగా పాడేరుకి ఒక్క అరగంటలో 1/2 అవర్ లో చేరుకోవచ్చండి. ఈ మధ్య కాలంలో గత నెల ఈ మనకు పిడుగుపాటుతో అక్కడ మనుషులకి ఈ పశువులకు ఎఫెక్ట్ అయ్యింది, పశువులంతా చనిపోవడం జరిగింది. అక్కడ సోమశిలలో పడిపోయినటువంటి అక్కడ గిరిజన రైతులకి అంతా కూడా వాళ్ళందరూ కూడా డోలి మోతల్లో అంబులెన్స్ తరలించి పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి చావులు ఎన్నో చూస్తున్నాం. గర్భిణీ మహిళలు కానీ, అక్కడ పాము గడ్డు గురైనటువంటి అనేక మంది మామూలు చనిపోతున్నారు. దయచేసి గ్రాంట్ అయిన రోడ్డే కాబట్టి వెంటనే తార్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని మేము కోరుతున్నాం. అందుకే మా పంచాయతీలో అటు ప్రాంతం ఉన్నటువంటి జనాలందరూ కూడా వందలాది మంది మేమంతా కూడా డోలి మోతలతో మేము నిరసన కార్యక్రమం రావడం జరిగింది.
ఇప్పుడు లోపల వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారిని, పిఓ గారిని కలవాలని వెళ్ళాము. పిఓ మేడం గారితో మాట్లాడాము. మేడం గారు అన్నారు, ఇంత జనాలు, మేము వీడియో కూడా చూపించాం లోపల. ఇదిగో మేడం గారు, మేము వందలాది మంది మా జనాలందరూ ఇక్కడ డోలి మొత్తం రావడం జరిగిందంటే, నేను ఇదిగో మీకు ఒకటే చెప్తున్నాను, ఒక 5 days లో దీని యొక్క పూర్వపరాలు పరిశీలించి వెంటనే ఈ నిర్మాణంకి మేము ప్రాధాన్యత ఇస్తాము. మేము ప్రియారిటీ నెంబర్ 1 లో పెడుతున్నాము. ఈ వారంలో నెక్స్ట్ గ్రీవెన్స్ కల్లా ఈ సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తాము. అలాగే ఈ 2-3 రోజుల్లోనే ఈలు గ్రామాల్లోనే ఆ ప్రాంతంలో పండించి ఈ సమస్య పరిష్కారం చేస్తానని మేడం గారు, పిఓ మేడం గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేడం గారు, పిఓ గారు ఇచ్చిన హామీ మేరకు మేమంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. దయచేసి ఈ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టాలి. ఈసారి మేము ర్యాలీగాను డోలి మొత్తంతో రాము. పాడేరు హెడ్ క్వార్టర్ లోనే రోడ్డు మధ్యలో నిలబడి మేము ఆందోళన చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధికారులందరూ స్పందించి ఈ తార్ రోడ్డు పనులు అనుకున్నట్టుగా పిఓ గారు మేడం హామీ ఇచ్చినట్టుగా 5 రోజుల ప్రారంభం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ అనేక మంది గిరిజనులు అయితే వారి ఆవేదనను తెలియజేయడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తరలి వచ్చి వారి ఆవేదనను తెలియజేయడం జరిగింది. ఓకే సూర్యారావు, ఇక ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుని అంటారు? ప్రస్తుతం బాధితులు చెప్తున్న ప్రకారం 5 రోజుల్లో మీ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తెలియజేయడం జరిగింది. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అధికారుల నిర్లక్ష్యం వల్ల, గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ఈ జాప్యం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద పటిష్టమైన చర్యలు జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని గిరిజన ప్రజలైతే కోరుతున్నారు. ఓకే, అయితే ఇక బాధితులు గర్భిణీలు డోలీ మోతల సమయంలో మృత్యువాతకు కూడా గురవుతున్నారని బాధితులు చెప్తున్నారు. దీనిపై అధికారులు ఏమైనా మాట్లాడుతున్నారు? అసలు ఇప్పటివరకు ఏమైనా మాట్లాడారా? ఇప్పటి వరకు అనేక మంది గిరిజనులు డోలి మోతలతో ఆ ఆసుపత్రికి తీసుకొచ్చే లోపు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. దీని వల్ల గిరిజనులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారుల నుండి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి నష్టపరిహారం కానీ ఎటువంటివి అందించలేదు. దీని వల్ల గిరిజనులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అధికారులకు కోరుతున్నారు. ఓకే సూర్యారావు, ఇప్పటివరకు ఎంతమంది మరణించుంటారు ఇలా ఈ డోలీ మోతల సమయంలో? డోలి మోతల సమయంలో గర్భిణీలు గాని, అలాగే బాలింతలు గాని ఇప్పటి వరకు వందలాది మంది మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు డోలి మోతలు మాకు తప్పడం లేదని గిరిజనులు ఇప్పటి వరకు ఆందోళనలు అయితే చేస్తున్నారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని, జిల్లా ఉన్నతాధికారులు గాని స్పందించి మాకు చర్యలు చేపట్టడం లేదు. ఏ కారణం చేత చర్యలు చేపట్టడం లేదన్నది వీరి ఆవేదనలో ఉంది. ఓకే సూర్యారావు, ఇక కూటమి ప్రభుత్వం వీళ్ళ యొక్క డిమాండ్స్ని కానీ, అది డిమాండ్స్ కాదు, వీళ్ళు చెప్పే వాటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి లబ్ధి చేకూర్చేలా చేస్తుందా? రోడ్లు నిర్మాణం చేసే అవకాశం ఉంటుందంటారా? కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా వ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే డోలి మోతల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అరకు ప్రాంతంలో పర్యటించి వాటిని ప్రారంభం చేశారు, శంకుస్థాపనలు చేశారు. అయితే పనులు అయితే కొనసాగడం లేదు. ఆ పనులను వెంటనే కొనసాగించాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అడవి తల్లి బాటలు కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించి వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉంది. అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యము, గుత్తేదారుల నిర్లక్ష్యము, జాప్యం అయితే జరుగుతుంది. దీనిని నివారించవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సూర్యారావు. థ్యాంక్ యూ.